సుగంధ ద్రవ్యాలలో గసగసాలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిని చాలా మంది వంటల్లో వాడుతారు. అయితే కొందరు కేటుగాళ్లు గసగసాలతో నల్లమందు తయారు చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి సిటీకి సరఫరా అవుతున్న ఈ నల్లమందుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఎక్సైజ్ పోలీసులు. హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారింది. కొకైన్, గంజాయి, హార్ష్ ఆయిల్, గంజాయి మిల్క్ షేక్ ఇలా రకరకాల మత్తు పదార్థాలు సిటీలో దొరుకుతున్నాయి. కొత్తగా గసగసాలతో తయారైన నల్లమందు రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు వస్తోంది. గసగసాల పొట్టు, గడ్డిని ప్రాసెస్ చేసి అందులో నుంచి ఓపియం, మార్ఫిన్ డ్రగ్స్ తయారు చేసి మత్తుబాబులకు సప్లై చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. గసగసాలతో కూడిన నల్లమందుపై ప్రత్యేక నిఘా పెట్టారు ఎక్సైజ్ పోలీసులు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు నిందితులు తేజారాం, దేవేంద్ర కస్ ను అరెస్టు చేశారు. డ్రగ్ పెడ్లర్ పరాస్ నల్లమందును రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు సరఫరా చేస్తున్నారన్నారు ఎక్సైజ్ పోలీసులు. 1 గ్రామ్ నల్లమందును 1000 రూపాయలకు అమ్ముతున్నారని చెప్పారు. 160 కిలోల 160 kgs ఆఫ్ కాఫీ స్ట్రా హస్క్ అనేది దొరికింది. తాజారాం సన్ ఆఫ్ కోనారాం, ఏజ్డ్ అబౌట్ 20 years. ఇతను ఈ వర్క్స్ ఫర్ పరాస్ అనే మనిషి అనేది మనకు ఈజ్ ద కింగ్ పిన్ ఫర్ దిస్ ఎంటైర్ ర్యాంక్. అండ్ పరాస్ అనే మనిషి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో లేడు, రాజస్థాన్లో ఉంది. అండ్ పరాస్ కొడుకు సన్ దేవేంద్ర కస్నియా జరిగిన ఆపరేషన్లో వీళ్ళతో అప్రెంట్ చేయడం జరిగింది. ఈ తేజారాం అనే అతను ఈ పరాస్ అండ్ దేవేంద్రకి పనిచేస్తుంది. సో మనకు నారాయణగూడ స్టేషన్ లిమిట్స్లో ఒక ఈకో వ్యాన్, ఒక ఆమ్ని వ్యాన్లో సుమారు ఒక 50-55 కిలోల దాకా ఇది దొరికింది. ప్యారల్గా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ప్యారల్గా ఫర్దర్ సర్చెస్లో గోషామహల్ ఏరియాలో మనం ఇతని దేవేంద్ర ఇంటిని మనము సోదాలు చేయడం జరిగింది. దేవేంద్ర ఇంట్లో అండ్ తనకున్న బైక్లో దాదాపు ఒక 100-105 కిలోల దాకా ఈ హస్క్ దొరికింది. హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు ఎక్సైజ్ పోలీసులు. నారాయణగూడ, దూల్పేట్ ప్రాంతాల్లో 1.5 కోటి విలువ చేసే 160 కిలోల నల్లమందును సీజ్ చేశారు. గసగసాల నుంచి తీసిన మార్ఫిన్ ని కొందరు టీలో వేసుకుని తాగుతున్నారన్నారు ఎక్సైజ్ పోలీసులు. ఒకసారి టీలో వేసుకుని తాగితే రోజంతా మత్తు ఉంటుందన్నారు. ఈ ఓపియం కాఫీ స్ట్రా ఈజ్ యూజ్డ్ టు కన్జ్యూమ్. రాగా కన్జ్యూమ్ చేస్తారు. రాగా ఎలా కన్జ్యూమ్ చేస్తారంటే టీ మరుగుతున్నప్పుడు టీలో వేసుకుంటారు. హై లెవెల్ పీపుల్, మామూలు వాళ్ళుగా హై లెవెల్ పీపుల్ అండ్ బాగా డబ్బులో రాజస్థాన్ పార్లమెంట్ డిస్ట్రిక్ట్ నుండి మనకు సరఫరా అవుతుంది. సరఫరా ట్రైన్ ద్వారా, ఇండివిజువల్ కార్ల ద్వారా అండ్ బస్సు ట్రావెల్స్ ద్వారా కూడా అవుతుంది. అక్కడ నుండి హైదరాబాద్ సరఫరా అవుతుంది. హైదరాబాద్లో వీళ్ళ నెట్వర్క్ ద్వారా ఫాదర్ పరాస్, కొడుకు దేవేందర్ అండ్ వన్ ఆఫ్ ద వర్కర్స్ తాజారాం, వీళ్ళు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లిమిట్స్ బట్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, రేడియస్ ప్రకారం ఈవెన్ యాజ్ ఫార్ యాజ్ కొంపల్లి అండ్ కూకట్పల్లిలో కూడా వీళ్ళకి కిరాణా షాప్స్. సో స్పెసిఫిక్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంటూ ఏం లేదు. కిరాణా షాప్స్ పెట్టుకోవడం, జలీ బండ్లు పెట్టుకోవడం, అక్కడ కిరాణా షాప్స్లో సబ్బులు, ఉప్పులతో పాటు ఇది కూడా గసగసాలతో తయారు చేసిన నల్లమందును ఆయుర్వేదం, హోమియోపతి, అలోపతి మందుల్లో వాడతారు. దగ్గు మందులు, పెయిన్ కిల్లర్స్ తయారీలోనూ ఉపయోగిస్తారు. తీవ్రమైన క్యాన్సర్ రోగులకు వాడే ఔషధాల్లోనూ ఎక్కువగా వినియోగిస్తారు. నల్లమందు నేరుగా మనిషి కేంద్ర నాడి వ్యవస్థపై పనిచేస్తుంది. మత్తు కలిగించడం, నొప్పి తెలియకుండా చేయడం దీని ముఖ్య లక్షణం. మత్తుకు బానిసలైన వారు, శారీరక శ్రమ చేసి తీవ్రంగా అలసిపోయిన వారు నొప్పుల బాధ తెలియకుండా ఉండేందుకు దీనిని వాడుతారు. కొకైన్, హెరాయిన్ వంటి ప్రమాదకర డ్రగ్స్ లోనూ గసగసాలను వాడుతున్నారు. దీంతో వీటిపై కేంద్రం నిషేధం విధించింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అనుమతిస్తున్నారు. గసగసాల పంట సాగు చేయాలంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ జారీ చేసే లైసెన్స్ తప్పనిసరి. దేశంలో అనుమతి లేకుండా గసగసాలు సాగు చేసినా, నిల్వ ఉంచినా, సప్లై చేసినా, అమ్మినా NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారు అధికారులు.